వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతూస్ వరల్డ్. హాయ్ అండి, నేను మీ గీత. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో పెడుతున్నాను అండ్ ఇది కూడా భోగి రోజు వ్లాగ్ అనమాట. చార్విక్తో ఫస్ట్ భోగి కదండి, సో ఎలా జరుపుకున్నామో చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూసేయండి. ఎర్లీ మార్నింగ్ అయితే చార్విక్ని అయితే లేపాను. తను అయితే అస్సలు పాపం లేవలేకపోతున్నాడు. ఎందుకంటే మా ఇంట్లో ఒక కల్చర్ ఏంటి అంటే ప్రతి భోగికి ఎవరైతే యంగర్ వన్ అంటే చిన్నవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకైతే ముందైతే స్నానం చేపిస్తా అనమాట. సో ఇప్పుడైతే చార్విక్ ఈజ్ ద యంగర్ వన్ కదా, సో అందుకని వాడికి ముందుగా అయితే నిద్ర లేపిన తర్వాత స్నానం చేయించేసాము. అండ్ ఆ తర్వాత శ్రేయాన్స్ వీళ్ళిద్దరు అయితే రెడీ అయిపోయారు. ఇంకా వీళ్ళిద్దరు రెడీ అయిపోయారంటే మన ఇంట్లో అందరూ రెడీ అయిపోయినట్టే కదా. సో తర్వాత అయితే ఒక్కొక్కరం అందరం కలిసి రెడీ అయిపోయాము. తర్వాత అయితే శ్రేయాన్స్ అండ్ మానస ఇంట్లో అయితే దీపం పెట్టారు. ఇంకా వాళ్ళు పూజ అయితే చేసేసుకున్నారు. అండ్ నేను కూడా రెడీ అయిన తర్వాత మా ఇంటికి అయితే వెళ్ళాను, గజపతి నగరం వెళ్ళాను అనమాట. ఎందుకు అంటే అత్తమ్మ ఎవరు లేరు కదా, సో ఇల్లు కూడా ఏంటంటే మేము రెంట్కైతే ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు బాగుంటుంది అండ్ ఉండడానికి అన్నిటికీ సరిపోతుంది. అండ్ తర్వాత ఏ పూజ అయినా సరే పాతింట్లోనే చేయాలంటారు కదా, సో అందుకని అత్తమ్మల ఇల్లు అయితే మేము రెంట్కి అయితే ఇవ్వలేదు. మార్నింగే ఇంకా రెడీ అయిన తర్వాత ఫస్ట్ గుడికి అయితే వెళ్ళాము. తర్వాత ఇంకా గజపతి నగరం వెళ్ళి ఇంటి దగ్గర అయితే పూజ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మన గజపతి నగరంలో హై స్కూల్లో ఎవ్రీ ఇయర్ అయితే సంక్రాంతి సంబరాలు చేస్తారండి. సో అక్కడికైతే వెళ్ళాము మేము. ఇక్కడ చాలా బాగా జరిపిస్తారు, సో అందుకనే అండ్ సినిమా ఫ్రెండ్స్ అందరూ వస్తారు మీట్ అవ్వడానికి. అండ్ అక్కడ సంబరాల తర్వాత అయితే అందరూ ఇంటికి వస్తారు. ప్రతి ఇయర్ ఇదే రొటీన్. అండ్ మన ఇంటికి అయితే వచ్చారు. ఇక్కడ గజపతి నగరం ఇల్లు అని చెప్పాను కదా, అత్తయ్య వాళ్ళది ఇదే. తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయానండి వెంకటాపురం. వెంకటాపురం వెళ్ళాక ఏంటంటే మరుసటి రోజు అంటే సంక్రాంతికి కావాల్సిన సామాగ్రి మొత్తం భోగి రోజే కొని పెట్టుకుంటానమాట. ఇక్కడ మా పిన్ని అని చెప్పేసి దగ్గర ఆవిడనే వాళ్ళైతే షాప్ పెట్టారు. సో అన్నీ దొరుకుతాయి, అన్నీ ఫ్రెష్ ఐటమ్స్. అందుకని ముందుగా అయితే తీసి పక్కన పెట్టుకుంటాను, లేకపోతే అన్నీ అయిపోతాయి లాస్ట్కి అని చెప్పేసి అందరూ కొనుక్కుంటారు కదా సంక్రాంతి అని. అండ్ భోగి రోజు అయితే ఇలా భోజనాలు అయితే చేసేసాము అందరం. ఇంకా ఈవినింగ్ భోగి పళ్ళు అయితే స్టార్ట్ అయిపోయింది. మన భోగి పళ్ళు అయితే ఎవరికో మీకు తెలిసే ఉంటుంది కదా, చార్విక్ అయితే ఫస్ట్ భోగి పళ్ళు. సో చాలా స్పెషల్ కదా అండ్ చాలా మంచిగా జరిపిద్దామని అనుకున్నట్టే చాలా బాగా అయింది, చాలా ఎంజాయ్ చేసాం. ఇదే అనుకుంటా ఫస్ట్ ఈవెంట్ చార్విక్ పుట్టిన తర్వాత అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి జరుపుకున్నది. సో చాలా హ్యాపీగా అండ్ చాలా బాగా అయిందనమాట. మీరే చూడండి, ఇక్కడ చెల్లెళ్ళు అయితే అంతమంది అంటే నాకు అన్ని పనుల్లో అయితే హెల్ప్ చేసేస్తున్నారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నా పక్కనే ఉంటారు. ఇంకా చూడాలి మ్యారేజ్ అయితే అయిపోయితే ఎలా ఉంటారో ఏంటో వీళ్ళు. ఇప్పుడైతే మేము అందరం కలిసి చాలా హ్యాపీగా ఉంటాము. అండ్ ఇక్కడైతే ఒకరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే ఇంకొకరేమో మన చార్విక్ని అయితే రెడీ చేసేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి. ఇంకా మానస అయితే పాపం వాడి కాటికి పట్టడానికి ఎన్ని తిప్పలు పడుతుందో, బట్ వాడైతే అస్సలు చార్విక్ హెల్ప్ అయినా లేకపోతే కోఆపరేట్ అస్సలు చేయడు. అండ్ ఫైనల్గా అయితే భోగి పళ్ళకి అయితే అందరినీ పిలిచామండి. సో పిలిచిన వాళ్ళందరూ వచ్చారు అండ్ చాలా మంచిగా జరిగింది. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏంటంటే జస్ట్ ఇంటి దగ్గరలోనే, ఇంకా ఎవరికి పిలవలేదు. ఇంటి దగ్గరలో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పిలిచాము. ఇదంతా మా ఇంటి అయితే సందడి. ఇంకా భోగి పళ్ళు అంటే ఇలా అలా ఉండదు కదా, మన చార్విక్కి ఫస్ట్ టైం. సో ఎంత బాగా జరిగిందో మీరే చూడండి. అండ్ చార్విక్ కోసం అయితే చిన్న పంచి అయితే తీసుకున్నానండి రామరాజు నుంచి. ఎంత క్యూట్గా ఎంత బాగా సెట్ అయిందో చూడండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత క్యూట్గా ఉన్నాడో అసలు, నా దిష్టే తగిలేటట్టు ఉన్నాడు కదా. సో ఇంకా భోగిపళ్ళు అయితే స్టార్ట్ అయిపోయింది. ఎలా జరిగిందో మీరే చూసేయండి.
భోగిపళ్ళు అయిపోయినాకైతే అందరికీ తాంబూలం అయితే ఇచ్చాము. ఈ తాంబూలం ఇచ్చినప్పుడైతే చాలా కామెడీగా అనిపించింది నాకు. ఎందుకంటే చార్విక్ అసలు ఎవ్వరికీ కూడా ఇవ్వడం లేదు. వాడు వాళ్ళందరికీ తాంబూలం ఇస్తుంటే వెనక్కి లాక్కుంటున్నాడు అండ్ ఏడుస్తున్నాడు అనమాట. సో నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ఎంత సెల్ఫిష్ అన్నాడు ఇటు చిన్నప్పటి నుంచే అని చెప్పేసి. మీరు అలా చూస్తూ ఉండండి. కొంతమందికి అయితే తాంబూలం ఇచ్చినప్పుడు అయితే లాక్కుంటున్నాడు వెనక్కి. సో నాకైతే చాలా నవ్వొచ్చిందనమాట. ఇక్కడ చూడండి ఎలా లాక్కుంటాడో. అసలు వాడికి తాంబూలం ఇవ్వడం ఇష్టం లేదనమాట. నేను ఇస్తుంటే కొంచెం వాడి చేతి కూడా ఇప్పిస్తున్నాను, వాడైతే వెనక్కి తీసుకుంటున్నాడు అండ్ ఏడుస్తున్నాడు అనమాట. ఎంత క్యూట్గా అనిపించిందో. అందుకే అందరూ నవ్వుతున్నారు నాతో కలిపి. ఇంకా చాలా క్యూట్గా అనిపించింది అండ్ కొంచెం ఎమోషనల్గా కూడా అనిపించింది అనమాట. ఎందుకంటే కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉంటాం కదా. సో ఇలాంటి ఈవెంట్స్లో అందరం కలిసి ఫ్యామిలీస్తో చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని ఇంకా ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ మేము అందరం అయితే భోగి రోజు అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలుస్తాము. సంక్రాంతి అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాము, ఎందుకంటే పండగ ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చేసుకోవాలి కాబట్టి. బట్ భోగి రోజు అయితే అందరం కలిసి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా మన ఫ్యామిలీ అయితే ఇంతే. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మోర్ అప్డేట్స్ కోసం. అండ్ మా కాలనీలో అయితే చిన్నపిల్లలు చాలా తక్కువ అనమాట. సో ఎవరూ లేక మా చెల్లెళ్ళే చూడండి భోగి పళ్ళు చాక్లెట్స్ అన్నీ తీసుకుంటున్నారు, వాళ్ళే కిందనే ఏరుకుంటున్నారు. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. టేక్ కేర్, బాయ్.